పిఠాపురంలో నాగబాబు గారు వచ్చిన వేళ వర్మ మార్క్ గేమ్ స్టార్ట్ చేశారని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? అయితే ఇప్పటికే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అని పిఠాపురంలో ఎన్నో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. లోపల ఇవన్నీ కూడా జరిగినప్పటికీ బయటికి మాత్రం మేమంతా కలిసే ఉన్నామని చెప్పుకుంటున్నారు తప్ప లోపల మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వర్మ మాత్రం తన స్టైల్లో తను ఏ విధంగా రాజకీయాలు చూపించాలి, తన మార్కుని ఏ విధంగా చూపించుకోవాలని చాలా రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నాడు, చూపిస్తూనే ఉన్నాడు. రీసెంట్గా చూసుకుంటే కాలువలు కావచ్చు, చెత్త కావచ్చు, ప్రతి చోట తిరిగి వాటిని ఫోటోలు కానీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కానీ, వాటిని డైరెక్ట్గా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చూసాం. అయితే రీసెంట్గా నాగబాబు గారు ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఈ విధంగా కొన్ని కార్యక్రమాలకి ప్రారంభోత్సవాల శ్రీకారం కూడా చుట్టారు. సో మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడికి వర్మని కూడా ఆహ్వానం పంపలేదంట. సో ఆయన అయితే రాలేదు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ సభ్యులు ఉంటారు, జనసేన సభ్యులు ఉంటారు, అందరూ కూడా ఉంటారు. అయితే ఈ ప్రారంభోత్సవంలో ఎప్పుడైతే నాగబాబు గారు వచ్చారో అప్పుడు జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా జై జనసేన అనే విధంగా నినాదాలు అందరూ కూడా చేశారు. అయితే టీడీపీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో, వర్మ సపోర్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మా వర్మని మీరు పిలవలేదు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే విధంగా వాళ్ళు వీళ్ళకు కౌంటర్గా వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి వ్యతిరేకంగా జై టీడీపీ అనే విధంగా వాళ్ళు కూడా నినాదాలు చేశారు, జై వర్మ అనే విధంగా కూడా నినాదాలు చేశారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే కావాలని చేశారు, వర్మని కావాల్సి చేపిస్తున్నారని కూడా చాలా మంది జనసేనకు సంబంధించిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి సంబంధించి వర్మ అయితే ఆయనకు 2 సార్లు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఆయనకైతే ఇవ్వలేదు. సో ఎన్నిసార్లు ఆయన ఎంత ట్రై చేసినా కూడా ఆయనకు గుర్తింపు మాత్రం ఎవరు కూడా ఇవ్వట్లేదు. కాకపోతే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే కూడా ఏదో ఒక పదవి ఈయనకి ఇవ్వాలి, ఏదో ఒక పదవిలో నేను కూర్చోబెట్టాలనే విధంగా ఒకసారి ఎంపీ అన్నారు, తర్వాత ఎమ్మెల్యే అన్నారు, తర్వాత ఇప్పుడు మాత్రం లాస్ట్కి ఒక ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చారు. ఎమ్మెల్సీ తర్వాత తొందరలోనే ఒక మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ప్లానే, ఆయన ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారని చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నాగబాబు గారికి ఆయనకు హోదాకు తగ్గట్టే, ఆయనకు కష్టానికి తగ్గట్టు ఒక పదవి అయితే ఇచ్చారు. ఆయన మార్కెంట్ ఆయన చూపించుకుంటాడు. వచ్చిన ఈ మొదటి రోజే అన్ని పనులకు కూడా శ్రీకారం చుడుతున్నాడు. అండ్ నిన్న ఈ రోజు మొత్తం కూడా ఈ 2 రోజుల పాటు పిఠాపురంలో ఆయన పర్యటిస్తాడు. ఎక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసుకుంటాడని తెలుస్తుంది. మరి వర్మ పరిస్థితి ఏంటి? ఆయన ఎప్పటి నుంచో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గెలవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ వర్మని అంటున్నారు. అదేవిధంగా వర్మ సైడ్ వాళ్ళు ప్రజలు ఏమంటున్నారంటే వర్మ ఓటు వేయమంటేనే మేము పవన్ కళ్యాణ్కి ఓటు వేసాము, వర్మ గెలిపించమంటేనే గెలిపించాము, అలాంటిది ఇప్పుడు మా వర్మకి మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే విధంగా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. చూద్దాం మరి అసలు ఈ ఫైటింగ్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, మరి తీవ్ర స్థాయికి వెళ్ళి 2 పార్టీలు విడిపోయే స్టేజ్కి వస్తుందా, లేకపోతే తొందరలోని ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీని గురించి మాట్లాడి వాళ్ళు లోపల దీన్ని సర్దుమణిగించుకుంటారా? ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి వీళ్ళిద్దరి ఇష్యూ గురించి, వర్మ గురించి, నాగబాబు గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.